హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి. పూజ రూమ్‌ని ఏ రోజు క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి అడిగారు. సో నేనైతే వెడ్నెస్‌డే, సాటర్‌డే క్లీన్ చేసుకుంటానండి. అంటే మా అత్తయ్య వాళ్ళు చెప్పారనమాట. పక్కన అమ్మమ్మ వాళ్ళు కూడా అడిగాను నేను. సో సాటర్‌డే, వెడ్నెస్‌డే క్లీన్ చేసుకుంటాము. సో ఈరోజు వెడ్నెస్‌డే నేనైతే పూజా రూమ్ క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే మా ఇంటికి అమ్మవారినైతే తీసుకొచ్చుకున్నాను. చిన్న విగ్రహం ఎప్పటి నుండో కొనుక్కుందాం అనుకుంటున్నాను. సో మా వారు నాకు తీసిచ్చారు. హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. సో అందుకని ఇంకా హ్యాపీగా ఉంటది కదా! మనకు నచ్చిన వస్తువు ఏదైనా తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ ఎనర్జీతో ఉంటాం కదా! సో అందుకని క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే పూజ గదిని క్లీన్ చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు నేను తప్పకుండా ఫాలో అవుతానండి. అవేంటో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు నేను ఇలా చేసుకుంటానండి. మెయిన్ దేవుడికి ఏం చేసినా మన మనసు ఇంపార్టెంట్ కదండీ! అందుకే శ్రద్ధగా చేసుకుంటాను. ఫోటోస్ క్లీన్ చేయడానికి కానీ, ఆ ప్లేస్ క్లీన్ చేయడానికి కానీ నేను సెపరేట్ క్లాత్స్ పెట్టుకుంటానండి. ఒకటేమొచ్చి కిందంతా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకొకటొచ్చేసి నేను ఫోటోస్ క్లీన్ చేయడానికి పెట్టుకుంటాను. సో ఏంటంటే నేను రీసెంట్‌గానే దేవుడి గదంతా క్లీన్ చేసుకున్నానండి. అందుకే పేపర్స్ ఏం చేంజ్ చేయడం లేదు. మన సబ్స్క్రైబర్ ఎవరో ఒకరు చెప్పారండి. న్యూస్ పేపర్స్ పైన దేవుడి పటాలు పెట్టకూడదని చెప్పి. సో అందుకని బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండీ కొత్తవి. సో నేను క్లీన్ చేసేటప్పుడల్లా బ్లౌజ్ పీసెస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాను. ఒక 3, 4 పెట్టుకున్నాను. అవే వాష్ చేసి వేస్తూ ఉంటాను. సో ఈ బ్లౌజ్ పీస్ అయితే వేసి లేదంటే ఏదైనా క్లాత్ అయినా మంచి క్లాత్ అయినా వేసుకోవచ్చు మనము. సో చూసారు కదండీ ఇక్కడ ఒక క్లాత్ తీసుకున్నాను. సో దాంతో అయితే మనం కొంచెం వాటర్‌లో తడిపి ఆ వెట్ క్లాత్ అయితే క్లీన్ చేసుకుంటానండి. నెక్స్ట్ వచ్చేసి బొట్లు పెట్టుకోవడానికి గంధము, ఇంకా కుంకుమ రెడీగా పెట్టుకున్నాను. ఈ పనంతా అయిపోయిన తర్వాత ఈ క్లోత్స్ అన్ని నీట్‌గా వాష్ చేసి సెపరేట్‌గా వాష్ చేసుకొని మళ్ళీ ఇవే యూజ్ చేసుకుంటానండి దేవుడి కోసం. అండ్ దేవుడి సామాన్లు కూడా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుంటాను. నేను రీసెంట్‌గా ఒక వీడియోలో విన్నాను. అంటే పూజ చేసుకుంటాం కదా! నార్మల్‌గా. ఈరోజు పూజ చేసుకునే పువ్వులు అవి నెక్స్ట్ డేకి అలా ఫోటోకి ఉండకూడదంటండి. బాగా వాడిపోయిన పువ్వులు. అలా దేవుడి ఫోటోస్ మీద ఉండటం కూడా మంచిది కాదంట. అందుకే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను. పూజ ప్లేస్‌ని నీట్‌గా డెకరేట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టమండి. మనకి పూజ చేసుకుంటేనే కదా ఒక పాజిటివ్ వైబ్ అనేదొస్తుంది. అప్పుడు ఆ ప్లేస్‌ని నీట్‌గా ఉంచుకున్నామంటే అది డబుల్ అవుతుంది కదండీ! సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ధూపం కానీ, అగరబత్తి కానీ వెలిగిస్తాను. అప్పుడు ఇంకా పాజిటివ్‌గా ఉంటుందండి. నిజంగా చాలా బావుంటుంది. మీరు పూజ చేసినా చేయకపోయినా ఎప్పుడైనా కూడా మీరు వంటగదిలో కొంచెం అలా ధూపం అది వెలిగించుకుంటే మీకింకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందనమాట. ఇంకా ఇక్కడైతే ఫోటోస్ అన్నిటికి కూడా నేను క్లీన్ చేసుకొని బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం వెట్ క్లాత్‌తో క్లీన్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ పొడి క్లాత్ ఉంటుంది కదా! దాంతో కూడా తుడిచేసుకుంటానండి. సో అప్పుడు నీట్‌గా ఉంటుంది. నేను మంత్‌కి ట్వైస్ అలా క్లీన్ చేసుకుంటానండి. ఇంకా ఏమైనా పండగలొస్తే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఈ పనంతా అయిపోయిన తర్వాత, ఆ ప్లేస్ క్లీన్ చేసిన తర్వాత గంగాజలం ఉంటే చల్లుకోవడం మంచిదండి. లేదంటే పసుపు కలిపిన వాటర్ చల్లుకున్నా మంచిదనమాట. నేనెప్పుడు పూజ చేసినా పసుపు నీళ్ళైతే జల్లుకుంటానండి. నెక్స్ట్ తడిపెట్టి పెట్టేటప్పుడు కొంచెం వాటర్‌లో కల్లుప్పైతే వేసి మాప్ పెట్టుకుంటాను. సో ఇవన్నీ చిన్న చిన్నవే అనిపిస్తాయి గానీ, అవి చేయడం వల్ల రిజల్ట్ కూడా బావుంటుంది. సో ఫోటోస్ క్లీన్ చేసేటప్పుడు మనం నేలపైనైతే పెట్టకూడదండి. క్లాత్ వేసి దాని మీద పెట్టుకోవాలి. నేనెప్పుడైనా పూజ గదిని క్లీన్ చేసేటప్పుడు ఇలా చిన్న కార్పెట్ ఉంటది వేసేసుకొని, క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను. సో ఇప్పుడైతే పూజ సామాను క్లీన్ చేసుకుంటున్నానండి. ఫోటోస్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను నీట్‌గా. నేను మొన్న చెప్పాను కదండీ! ఫస్ట్ పీతాంబరంతో నేను క్లీన్ చేసుకుంటున్నాను. అది క్లీన్ చేసుకున్న వెంటనే వాటర్‌తో కడిగేసి, మళ్ళీ వెంటనే విమ్ జెల్‌తో కానీ మనం కడుక్కుంటే, అసల షైనింగ్ అనేది నాకు 2, 3 డేస్ వరకు అలానే ఉన్నాయండి. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అంతా చింతపండు, ఇంకా నిమ్మకాయ వీటితో ట్రై చేశాను. కానీ కలర్ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. నాకు అవలా చూస్తుంటే బాధనిపిచ్చాయి. ఎందుకు సామాన్లు నల్లగా అయిపోతున్నాయని. సో ఇలా ట్రై చేసిన తర్వాత రిజల్ట్ బావుంది. సో అందుకని మీకు కూడా చెప్తున్నాను. అయితే ఫస్ట్ సామాన్లు తోమిన వెంటనే అది వెంటనే క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. మీకు కుదిరితే వెంటనే క్లాత్‌తో కూడా తుడిచేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగా షైనింగ్‌గా ఉంటాయి. సో నేను ఒక్కొక్కటి తోమడానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంది.
ఇంకా ఎలా అయినా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని పూజ చేసుకుందాం అని మార్నింగ్ నుండి ట్రై చేస్తున్నానండి. కానీ పని అయితే అవ్వడం లేదు. చాలా నిదానంగా అవుతున్నాయి. ఈ సామాన్లని తోమడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఒక్కొక్కటి తోముకోవడానికి. సో నీట్ గా వచ్చినాయండి, షైనింగ్ గా బాగున్నాయి. సో మనం క్లాత్ తుడుచుకోకపోతే ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా దేవుడి దగ్గర చూడండి, ఇదిగోండి అమ్మవారు తీసుకొచ్చుకున్నాను కదా, నాకు ఎంత హ్యాపీగా అనిపించిందోనండి. అంటే చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను కొనుక్కుందామని. సో ఈ రోజుకి కుదిరింది, తెచ్చుకున్నాను. ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి ప్రశాంతంగా. కొంచెం లేట్ అయింది, 10:30 అయిపోయింది. నేను నార్మల్గా ఎప్పుడు 10 లోపే చేసేసుకుంటాను. సో ఈరోజు టెన్షన్ కంగారు వచ్చిందనమాట. పూజ అంతా అయిపోయింది. ఇంకా మా ఆఫ్టర్నూన్ అంతా రెస్ట్ తీసుకున్నానండి. ఇంక ఈవినింగ్ పిల్లల కోసం ఏదో ఒకటి స్నాక్స్ చేయాలి కదా, ఆకలి అంటారని చెప్పి బొబ్బర్లు అయితే నానబెట్టానండి. సో మార్నింగ్ నానబెట్టాను బొబ్బర్లు, ఒక 6 hours నానితే సరిపోతాయండి. ఇంక ఇప్పుడు ఏంటంటే నీట్ గా 2 times వాష్ చేసుకున్నాను. సో దీంతో వడలైతే వేస్తున్నానండి. నేను ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఈ కడిగిన బొబ్బర్లన్నీ కూడా 2 సార్లుగా వేసుకుంటున్నాను మిక్సీ. ఎందుకంటే ఒకటేసారి అయితే గ్రైండ్ అవ్వడం కొంచెం కష్టం. మనం వాటర్ లేకుండా వేసుకోవాలండి. వాటర్ గాని ఎక్కువ ఉందనుకోండి జావ జావ అయిపోతుంది, మనకి వడలు రావు. సో మనం నీళ్ళని బాగా ఉంచుకొని అప్పుడైతే వేసుకుంటే మనకి వడలు బాగా వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో ఏంటంటే అల్లం పచ్చిమిర్చి పిల్లలు నోటి తగిలితే వాళ్ళు తినరు కాబట్టి మిక్సీలో వేసేస్తున్నాను. ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా అందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి, అసలు వాటర్ ఉండొద్దు. ఇంక ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ అయితే చేసుకోవాలి. ఒక 2-3 times మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది అనమాట వడలకి. నార్మల్ గా నేను కొమ్ము శనగలతో వడలు చేస్తానండి, అవి ఇష్టంగా తింటారు. సో ఈసారి బొబ్బర్లతో చేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు చూసారా, ఇలా అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా కూడా గిన్నెలో తీసేసుకొని నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం ఒక దాంట్లో వేసుకొని బాగా కలిపేసుకొని ఇందులో మనం ఆనియన్స్ అండి, ఆనియన్స్ చాలా బాగుంటాయి. సో నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, కొంచెం కరివేపాకు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, నేను పిల్లలు తినరని చెప్పి మిక్సీ జార్లో వేసేసాను. సో మెత్తగా అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఆనియన్స్ అన్ని వేసి బాగా కలిపేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ సరిపోయింది, వాటర్ ఎక్కువ అవ్వలేదు. సో మనం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఇంకా నూనె వేడైన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె అంతా వేడైన తర్వాత మీడియంలో పెట్టేసుకొని వడలు అయితే వేసేసుకోవచ్చు. చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి ఇవి. మాడిపోకముందు దగ్గరే ఉంటూ మనం చూసుకుంటూ కాల్చుకోవాలి ఈ వడలు. ఇంకా దీనికి సైడ్ డిష్ అయితే ఏం అవసరం లేదండి, ఉట్టి ఇచ్చిన పిల్లలు తినేస్తారు, అంత బాగుంటాయి. టేస్ట్ చాలా బాగుందండి. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు తిన్నాను, మా ఫ్రెండ్ ఒకసారి చేసి పెట్టింది, తను పుట్టుపప్పుతో చేసింది అనమాట. బొబ్బరి పప్పుతో చాలా బాగున్నాయి. ఇంకా అవైతే చూసి గుర్తొచ్చాయి అనమాట. ఇంకొకసారి తిన్నాం కదా బాగుంటాయని మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం అని చెప్పి నేను చేశాను. పిల్లలు తిన్నారండి, ఇష్టంగానే తిన్నారు. సో మీరు కూడా ట్రై చేయండి, ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి బాగుంటాయి. ఇంక ఇవి చేస్తూ ఉన్నాను, ఈ పనిలో బిజీగా ఉన్నాను. మా వాళ్ళు అయితే వచ్చేసి ఆకలి ఆకలి అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఫ్రూట్స్ ఉంటే కొంచెం పెట్టించాను. ఇంక వడలు వేసేసి వాళ్ళకి కూడా చల్లారిన పెట్టేసి, ఎగ్జామ్స్ ఉన్నాయండి పిల్లలకి, వాళ్ళని చదివించాలి. నాకు అదే పెద్ద ప్రాబ్లం అనమాట. చదువుతారండి, కాకపోతే ఏంటంటే స్టేబుల్గా కూర్చోరు, అటు ఇటు ఆడుకుంటూ తిరుగుతూ వాళ్ళని చదివించాలన్నమాట, అదే ప్రాబ్లము. సో నేను మార్నింగే ఆలోచిస్తానండి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలి వీళ్ళ కోసం అని చెప్పి, లేదంటే నాకు వాళ్ళు రాగానే ఆకలి అంటారు కదా. సో మ్యాక్సిమం జ్యూసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి, ఏమైనా ఫ్రూట్స్ ఉంటే జ్యూసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదా ఫ్రూట్స్ పట్టడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఈరోజు ఈవినింగ్ మా వారు కూడా ఉన్నారనమాట. సో ఇంకా ఆయన కూడా తింటారని చెప్పి ముగ్గురు తినేవే చేయాలని చెప్పి ఈ స్నాక్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా వడలు అయితే చాలా చాలా బాగున్నాయండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ కింద. సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.